తెలియక
వరకు 18వ వచనం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు 5వ వచనం బైబిల్ గ్రంథం చదవగలిగేవారు ముందు బాగా రావాలి. పాట ఇవ్వబోతున్నామండి. వీడియోనే కాపీ మరొకసారి
మన మధ్యకు గ్రామం నుండి అతి పెద్దలుగా అనంతరం సినా గారు కూడా మాట్లాడారు. ఆ విధంగా సినా గారు కూడా చిన్నవారండి. చాలా పవన్ కుమార్ గారు కూడా చాలా పవన్ కుమార్ గారు కూడా మాట్లాడారు. కూడి వచ్చిన సంఘస్థానాలకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం అంతా మీ అందరికీ మంచి జరగాలని ఆ క్రీస్తునామ ప్రార్థించి వేడుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ పక్కన ఆ విధంగా మాకు చాలా పవన్ కుమార్ గారు కావాలని కోరుతున్నాం. ఆ విధంగా మాట్లాడారు. మరొకసారి తప్పుకొట్టి దేవుని మరిపోవద్దాం. మరి మన గ్రామం ప్రజల ద్వారా మరి ఒక మొదటిగా కేకు కట్ చేయడం జరుగుతుంది మన మధ్యన. అట్లాగే సంఘంలో ఉండేటువంటి పెద్దలు కూడా ముందు వారికి రావాలని కోరుతున్నాం. మరి సుబ్బారావు గారు, ఆ విధంగా ఇంకా పెద్దలైన వారు మారుతి నాగేశ్వరరావు గారు, మొలకాల పెద్దరాజు గారు ముందు వారికి రావాలని కోరుతున్నాం. ఆ విధంగా మారుతి సూరి గారు, మరి సుబ్బారావు గారు వారి అబ్బాయి గారు, లేక మరియు మారుతి ధనరాజు గారు, ఆ విధంగానే సూర్య లోకేష్ గారు వారికి రావాలని కోరుతున్నారు. ఇప్పుడు అగ్గిపెట్టు లేదండి, అగ్గిపెట్టు బయట నుండి అగ్గిపెట్టు సాగిపోవాలండి. మరి ఈరోజు నూతన సంవత్సరము క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం పండుగ సందర్భంగా మరి చిన్నగారి ద్వారా వారి యొక్క సహోదరులు అలాగే గ్రామ ప్రజల ద్వారా ఈ కేక్ కట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియపరచండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్రిస్మస్ కేక్ కట్ చేయించిన దేవుడు వారిని వారి కుటుంబంలో దేవుడు దీవించును గాక. ఆయనకే పెడుతున్నారు. అన్నది మరి బుక్కి ద్వారా మరి సత్కరించడం జరుగుతుంది. అందరూ కూడా తప్పట్టు పట్టాలండి.
ఈ సందర్భం మరి గ్రామంలో మరి మందిరం నిర్మాణం చేస్తున్న సందర్భంలో గ్రామస్తులందరూ కూడా ఈ మందిరానికి ఎంతో సహాయం, ఎంతో ప్రోత్సాహం, ఎంతో ఆర్థికంగా అన్ని వసతుల్లో కూడా మాకు సహాయపడ్డారు. అందుని బట్టి గ్రామస్తులందరినీ కూడా గ్రామపూర్వకంగా మరి వారు మన మధ్యకు వచ్చిన ఈ సందర్భాన్ని బట్టి, అతిథులుగా సత్కరించిన సందర్భాన్ని బట్టి దేవుడు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. యేసుక్రీస్తు అంటే ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకెళ్ళమని మనకి బైబిల్ చెప్తుంది. అలాగే పాస్టర్ గారి గురించి కూడా నాకు పరిచయం. ఆయన కూడా దీని ఒక వ్యాపారంలాగా చూడకుండా ఒక సేవలాగా చూస్తాడు. ఆయన కూడా నాకు తెలుసు. అందుకనే రాష్ట్ర కూడా మేము కట్టినప్పుడు మా సాయం చేసాం. ఇప్పుడు మా కూడడం తరఫున ఈ పెద్దలు కూడా ఈ డబ్బులు కూడా ఎంతో చూడలేదు. ఈ మాస్టర్ గారికి అత్యంతంగా అందిస్తాం. అలాగే ఈ చర్చలో ఇంకో విశేషం ఏంటంటే, క్రీస్తు పుట్టినప్పుడు మన గొల్లవాళ్ళ దగ్గరే ఉన్నారా, ఆయన అందరూ పారిపోయారు అంటారు. కానీ ఈ చర్చ వస్తూ ఉంటే నాకు మళ్ళీ అప్పుడు అందరూ వచ్చారనిపిస్తున్నాడు. ఎక్కువ అంతా మా కమ్యూనిటీ ఉంటారు ఇక్కడ, ఉన్నవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ చర్చ వచ్చేసరికి మా గొల్లలు ఎక్కువ ఉంటారు. అది కూడా సంతోషంగా ఉంటుంది. అందుకని ఒక సహోదరి బైబిల్ మిషన్ నుండి పాట తీసుకొచ్చారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి ముందు ఆరాధన మా సమయం కావస్తూ ఉంది. మరి పాటలు పండుగ పూర్తిగా పోతూ ఉంది. ఇంకా మనకి చాలా పండుగలు ఉన్నాయి. ఇప్పటికి పాటల పండుగ, డ్యాన్స్ పూర్తయింది. డ్యాన్సుల పండుగ పూర్తిగా పోతుంది. అతిథుల పండుగ కూడా జరుగుతూ ఉంది. ఈ మధ్యలో డ్యాన్సుల పండుగ పూర్తి కాలేదు. ఇంకా కిట్టు పండుగ కూడా ఉంది. అందరూ కూడా మరి పాల్గొనే వారు ఇక్కడికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ బోల్ చాలా ఖాళీగా ఉంది. అందరూ కూడా మరి కూర్చోవాలని కోరుతున్నాను.
అందరూ కూడా ఒకసారి తప్పటి కొట్టి ఆహ్వానిద్దాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన సంఘ పెద్దలకు, అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మురళి చంద్రశేఖర్ గారికి, నేలపాల నరేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మీరు ఈ నూతన సంవత్సరాన్ని ఎంతో వైభవంగా ఈ మందిరంలో జరుపుకోవడం, దానికి ఈ మాస్టర్ గారు సంఘ ఆ కార్యక్రమానికి మేము చేయడం జరుగుతుంది. ముందుగా ప్రతి సంవత్సరం మమ్మల్ని తెలుసుకున్నటువంటి మీ మాస్టర్ గారికి, అలాగే మీ సంఘ ప్రజలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ చర్చి ఇంకా నిరంతరంగా అభివృద్ధి చెంది ఇంతకంటే ఇంకో పైన మంచి స్టేజ్ వేసి ఇంతకంటే ఈ సంఘం ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందాలని, మీ పాస్టర్ గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి మరి మన మధ్యన ప్రెసిడెంట్ గారు మరి గత సంవత్సరంలో మరి మన మందిరానికి ఎంతో సహాయపడ్డారు. ఆ విధంగానే గ్రామం నుండి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయబోతున్నారు. అందుకని మన సంఘంలో ఉండేటువంటి పెద్ద ములకాల పెద్దిరాజు గారు, మరిడి సుబ్బారావు గారు, మారుతి నాగేశ్వరరావు గారు, సూర్య లోకేష్ మహమ్మద్ కుమార్ అనేటువంటి వారు, ఆ విధంగానే సతీష్ అనేటువంటి వారు ముందు బారికి రావాలి, ముందు కూడా రావాలి. రైతమ్మా పిల్లలందరూ కూడా రైతు ముందు బాగా మారుతి గణేశ్వరరావు గారు, మారుతి గణేష్ గారు ముందు బారికి రావాలనుకుంటున్నాను. మరి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా మన గ్రామంలో యొక్క మందిరమందు మన గ్రామస్తులు ప్రెసిడెంట్ గారు ద్వారా ఈ యొక్క కేక్ కట్ చేయబోతున్నారు. మరి అందరూ కూడా తప్పట్లో మరొకసారి పెట్టి చాలా సందర్భాల్లో మన శ్రీను గారు చిన్నపిల్లలతో మధ్య నుండి కేక్ కట్ చేయడం వాడిగా ఆ విధంగా మరి ఈరోజు కట్ చేయబోతున్నారు. మరొకసారి మరి నూతన సంవత్సర సందర్భంగా ప్రెసిడెంట్ గారి చేతుల మీద కేక్ కట్ చేయబోతున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఆమేన్. దేవుడు దీవించును గాక. అందరూ కూడా తప్పుడు కొట్టి దేవుడు అందరూ కూడా మరి ప్రెసిడెంట్ గారికి కేక్ తినిపించబోతున్నాం, ఫోటో తీయాలని కోరుతున్నాం.
बोलो क्रिस्तु महाराज के, बोलो क्रिस्तु महाराज के, बोलो क्रिस्तु महाराज के। ఈ యొక్క నూతన సంవత్సరం పండుగ సందర్భంగా మా మధ్యకు మన వెంకటాపురం గ్రామంలో మరి ప్రెసిడెంట్ గా గడిచిన దినాల్లో మరి ఈ చర్చి కట్టేటప్పుడు ఎలక్షన్ గారిలో నేను ఈ చర్చికి రావడం, ఈ చర్చికి వచ్చినప్పుడు మీ మాస్టర్ గారు ఈ చర్చికి ఒక 6 బస్తాలు సిమెంట్ ఇస్తానని చెప్పడం, తర్వాత మళ్ళీ వచ్చి సరిపోదని అంటే ఈ చర్చికి ఎన్ని బస్తాలు పెడతానంటే అన్ని బస్తాలు సిమెంట్ ఇస్తానడం, ఇంచుమించు 300 బస్తాలు 300 బస్తాలు చాలా పెద్ద స్లాబ్ వేసి వేయడం ఆ భగవంతుని కృప బహుళ యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చర్చ ఇంకా ఎంతగా అభివృద్ధి చెంది మీరందరూ మీ మాస్టర్ గారి యొక్క వాక్యం వింటూ ఈ చర్చను మరింత అభివృద్ధి చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడైనా సరే మా నుంచి ఎటువంటి గవర్నమెంట్ నుంచి కానీ మా నుంచి కానీ ఈ పంచాయతీ నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సర్పంచ్గా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని మనస్ఫూర్తిగా అందరికీ చెప్తూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సంఘ పెద్దలకు అలాగే దేశంలో భక్తులకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, మీరందరూ 2025 సంవత్సరంలో అష్టైశ్వర్య 5 ఆరోగ్యాలతో అందరూ సుసంతోషాలతో ఉండాలని, మళ్ళీ 2026 సంవత్సరంలో కూడా ఇలాగే ఎంతో ఉత్సాహంతో ఇక్కడ ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీ మాస్టర్ గారికి, మీ మాస్టర్ గారికి, మీ సంఘ పెద్దలకు అందరికీ నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్డివాడిగా చెవిటివాడిగా దేని పడతానంటే ఆత్మ సంబంధమైన కదలికలు లేని, చిగురు లేని, ఉల్లాసవంతమైన దేవుని పని లేని వారిగా ఉన్నామేమో. నువ్వేం చేయాలంటే దేవుని పని ఉండాలి, రాకడ దగ్గర పడుతుంది, సిద్ధపాటుకి సిద్ధంగా ఉండాలి. ఒక అబ్బాయి మా సంఘం నుండి మేము ప్రార్థనకి వెళ్తున్నాం, సాయంత్రం ప్రార్థన ఉంది, ఆటో పెడుతున్నాం, వస్తారా అంటే ఒక ఆమె అడుగుతుందట, మీ పాస్టర్ గారు ఎప్పుడు ఇస్తారా అంటే, కొన్ని మిషనరీ సంస్థలు ఏం చేశారంటే కూలి పని ఏమో అలవాటు చేశారు. ప్రార్థనకు వస్తే కూలి పని ఇస్తామని అంటున్నారు. కూలి పని ఇచ్చేవారు ఆత్మ రక్షించడానికి అది ఒక వ్యాపారం. గమనించాలి, ప్రార్థనకు వచ్చిన వారే ఇవ్వాలి, లాభం సంపాదించుకోవడానికి కాదు. ఇక్కడ ఏం చెప్పబడింది, మనం చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఆకలి ఉంటే నాకు ఆహారం ఇచ్చా, నాకు వస్త్రహీనుడిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చా, నేను సరసాలు ఉంటే నన్ను చూడవచ్చా, రోగులై ఉంటే పలకరించా. దేవుని కొరకండి ఇవ్వడానికి వచ్చారు, పంచి పెట్టారు. కనుక నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మనం ఏమైనా దేవుని రాజ్యమైనా పరసముద్రమైన ప్రణాళిక అయినా దేవుని జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి అంటే మనం ఏం చేయాలంటే ఖర్చు అయిపోవాలన్నమాట. పంచిపెట్టాలి. ఎవరికి పంచిపెట్టాలి? దేవుని పేరట పంచిపెట్టాలి, సువార్త పేరట పంచిపెట్టాలి. సువార్త ద్వారా మనం ఏమవ్వాలంటే ఖర్చు అవ్వాలి.
రావాలి. ఆ విధమైన క్రియ మనం చేయాలి. మరొక మాటలో ప్రసంగి గ్రంథములో ఒక వచనం రాయబడింది, 4వ అధ్యాయము 9వ వచనంలోకి వచ్చిన చదువుకున్న ప్రసంగి 4:9 వచనం, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటి గాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మీరు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వారికి శ్రమే కలుగును, వారిని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పట్టుకుని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరి గారికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరి ఎగురు ఒకరి మీద మరొకడు పడిన ఎడల వారిద్దరు కూడా నిద్రింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. 3 పేటలు అంటే ఎవరు? ఒకడు సహవాసములో ఒక వ్యక్తి అయితే మరొక తాడు సంఘమై ఉండాలి. మరొక తాడు ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. 3 పేటలుగా తాడుగా ఉండాలి. ఇద్దరు కలిసి ఉండుట అంటే స్నేహము, సహవాసము, ఉప్పుగా ఉండాలి. కలిసి పనిచేయడానికి సంఘములో అతకబడాలి, సహవాసములో ఎదగాలన్నమాట. సంఘములోనే ఎదగాలి, బయట ఎదగడం వల్ల మన ప్రయోజనం కాదు. సంఘములో ఎదిగితే ఏం జరుగుతుందంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. సంఘము నుండి ఆత్మ ఫలాలు ఫలిస్తాయి. సంఘము నుండి ఆత్మ ఫలాలు ఫలిస్తాయి. చేలో పండిన చెట్టుకి అడవిలో కాస్తున్న చెట్టుకి తేడా ఏంటి? చేలో పండిన చెట్టు యజమాని కలములోకి వెళ్తుంది. అడవిలో పండిన చెట్టు కోతులు తింటాయి, పక్షులు తింటాయి, ఉపయోగం లేదు. యజమాని దగ్గరికి వెళ్ళిన ఫలం ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం. అందుచేతనే మనం ఏం చేయాలంటే కలిసి పనిచేయడానికి ప్రయత్నించాలి. విడిగా ఉండేదానికంటే కలిసి సహవాసం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉంటే మనం శత్రువును ఓడించలేం. ఇద్దరు కలిగి ఉంటే శత్రువును ఓడించగలం. ఇద్దరి మధ్య ఏం పుడుతుంది? వెంట పుడుతుంది, వేడి పుడుతుంది, అభిషేకం కలుగుతుంది. అందుచేతనే 3 పేటల తాడు తెగిపోదు అని మాట. ఒకటి మనము, మరొకటి సంఘము, మరొకటి దేవుడై ఉండాలన్నమాట. అప్పుడు 3 పేటల తాడు తెగిపోదు. 2 తాడు తెగిపోయేను, మరో తాడు తెగిపోయేను అంటే దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. అందుని బట్టి మనం ఈ 2025వ సంవత్సరములో ఏ విధంగా ఎదగాలనుకుంటున్నాం? అసూయతోనా, పిసనారిగానా, లేకుంటే చాలా మంది అనుకుంటారు ఇతరులతో కలిసి ప్రార్థన కలిగితే వాళ్ళ వ్యాధులు మనకు వస్తాయేమో అని భయము, పిరికి మందు అక్కడక్కడ పోస్తూ ఉన్నా. అట్లా కాదు. ప్రార్థన కలిగితే వ్యాధులు మనం అంటుకో, ఇంటిగా ఉంటేనే అనుకుంటా. ఒక ఆమె అయ్యారు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అందుచేత నేను ఈ ప్రార్థనకు రాలేను. చిన్నపిల్లలతో కూడా మందిరానికి వెళ్ళొచ్చు, చిన్నపిల్లలతో కూడా ప్రార్థన కూటానికి వెళ్ళొచ్చు, చిన్నపిల్లలతో కూడా దేవుని ఆరాధించవచ్చు. దీనికి భేదం అనేటువంటిది లేదు. ఆమె ఏం చెప్పిందారంటే మరొక వారానికి ఏం చెప్పిందారంటే అయ్యగారు మా చిన్నపిల్లలకి అనారోగ్యం ఉంది, రాజమండ్రిలో ఉన్నామని చెప్తుందాము. చిన్నపిల్లలకు అనారోగ్యం ఉంది, రాజమండ్రిలో ఉన్నామని చెప్తుంది. అంటే ఇంటిలో కాయటం వల్ల పిల్లలకు భద్రత కలిగిందా? ఆమె ప్రార్థన కూటానికి వెళ్ళకపోవడం వల్ల
భద్రత కలిగిందా? ప్రార్థనకు వెళ్తే భద్రత కలుగుతుంది, కానీ ప్రార్థనకు వెళ్తే అడ్డుకోదు. మనకు మైలు ఉండదు. మైలు ఉందని మైలుని బట్టి చాలా మంది తన ఇంటి పేరులో ఎక్కడో గుజరాత్ లో ఒక వ్యక్తి చనిపోతే ఇక్కడ ప్రార్థన మానేస్తారు. మనం మందిరానికి వెళ్తే పరిశుద్ధత వస్తుంది, కానీ మనం ఇంటిగా ఉంటే మనలో ఉండేటువంటి అపవిత్రత పోదన్నమాట. ఆ విధంగానే మనం దేవుని సంఘంగా ఏం చేయాలంటే ఎదగడం ప్రారంభించాలి, ఐక్యతగా మనం ముందుకు వెళ్ళాలి. రెండవది, కలిసి కట్టుగా ప్రార్థన చేసి విజయాన్ని పొందుతాం. అన్ని రంగాల్లో విజయాన్ని పొందాలంటే ఏం చేయాలంటే దేవుని సహవాసములో కలిసి ఎదగడం కొరకు ప్రయత్నం చేయాలి, ఇష్టపడాలి. దేవుని యొక్క సహవాసం ఇష్టపడాలి. ఎందుకంటే పెళ్లి ఇంటిలో, మన బంధువుల ఇంట్లో పెళ్లి అనుకోండి, మన ఇంట్లోనే వివాహం జరుగుతుంది అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటాం. వివాహ దినాలు దగ్గర పడే కొద్ది ఎంతో ఉల్లాసంగా ఉంటాం. మా ఇంట్లో పెళ్లి కదా, వస్త్రాలు సిద్ధం చేసుకుంటాం, ఆభరణాలు సిద్ధం చేసుకుంటాం, ఇంటిని ముస్తాబు చేస్తాం, మన ఇంటి పరిసరాలన్నీ ముస్తాబు చేస్తాం. కానీ ఏం జరుగుతుందంటే ఉత్సాహంగా ఉంటాం. ఆ విధంగానే దేవుని మందిరం అంటే పెండ్లి ఇండ్లుగా ఫీల్ అవ్వాలన్నమాట. దేవుని మందిరం అంటే పెండ్లి ఇంటి వంటిది కనుక దేవుని మందిరంలో ఏముంటుందనంటే ఆనందం ఉంటుందన్నమాట. దేవుని మందిరంలో ఆనందం ఉంటుంది. దుఃఖంతో వచ్చామా మందిరానికి, ఆనందంతో తిరిగి వెళ్తాం. బాధతో మందిరానికి వచ్చామా, బాధలు తిరిగి వెళ్తాం. కనుక దేవుని మందిరానికి రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం జరుగుతుంది అన్నమాట. అందుచేత ఈ 2025వ సంవత్సరం ప్రతి ఒక్కరు ఒక వడబడిక, మానిక, దేవుని విడిచిపెట్టక, సహవాసానికి విడిచిపెట్టక దేవుని సన్నిధిలో వెతుకుతాను అనేటువంటి ఆసక్తితో ఉండాలన్న వారందరూ కూడా మీ చేయి పైకి వ్యక్తి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దేవుడు దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించు. డియర్ మై ఫ్రెండ్, ఈరోజు మేము వెంకటరామగూడెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మరి ఈ గ్రామంలో ఈరోజు నూతన సంవత్సర పండుగ జరపడం జరిగింది. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగ మరి విందులు చాలా సంతోషంగా జరుగుతున్నాయి. ఆ విధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ మందిరానికి రావడం జరిగింది. ఇక్కడ ఏ భేదం లేదు, మత భేదం లేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అట్లాగే అందరూ కూడా మేము ఈ సంతోషంగా ఈ పండుగ జరుపుకున్నాం. మరి అనేకులు బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చారు కనుక ఈరోజు బాప్తిసం కార్యక్రమం జరిగిస్తున్నాం. దేవుడు మరి వీరిని, వీరి కుటుంబాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి ముందు రండి. బైబిల్ ఇచ్చేయండి, డబ్బులు ఏమన్నా తీసేయండి. వాచి కడితే ఏమవుతుందమ్మా? సరే, నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మృక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎదురుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు
నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నో వాటిని అన్నిటినీ గైకొనాలని వారికి బోధించుడి. నేను మీకు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి యేసు ప్రభువు వారు ఏవైతే చెప్పబడ్డాయో సువార్తలో ఆ ప్రకారంగా మరి దేవుని నామంలో బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. నేను కూర్చారే మోగానే మురుగునాడు కూర్చుని కావాలంటారు. చూసుకోండి అదంతా టాటర్ డ్రైవర్ అండి, ఏముండదు. అయ్యారు కొద్దిగా ఎదరికెళ్ళొచ్చు, ఏం కాదు. టాటర్ డ్రైవర్ అదంతా. కొద్దిగా వెళ్ళొచ్చండి, ఏం కాదు. సరిపోతుంది. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఆమేన్. ఈశాన్య అయిపోతున్నా. ఆన్ చేశాను. వేసుకోండి. వేసుకోండి. సాంబార్ రే సాంబార్, రే సాంబార్, రే సాంబార్. అవని వెళ్ళిపోదాం. రికార్డ్ అవుతలేదు. రికార్డ్ అవుతుందండి. అన్నయ్య తెలుసా? రా గింజ
आया है बाबू पेरू बाबू हमारी వీరభూయా నా దీక్ష